ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన మురళీ చింతన అక్టోబర్ 21. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఏ విధంగా మిలిటరీలో అందరికీ అటెన్షన్ ఇస్తూ ఉంటారు, అలాగే బాబా కూడా మన పిల్లలకి అటెన్షన్ ఇస్తున్నారు. ఆత్మాభిమానిగా ఉండండి, బుద్ధియోగం నా ఒక్కరితోనే జోడించండి, అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి. రోజు బాబా మనకి అభ్యాసం చేయిస్తున్నారు. పిల్లలు, దీనిపైన మీరు చాలా అటెన్షన్ ఇవ్వాలి. దీని గురించే బాబా చెప్తున్నారు, సైలెన్స్ పవర్. వారిది సైన్స్ పవర్, దీంతో వినాశనం అవుతూ ఉంటుంది. కానీ మనది బాబా నేర్పించేది సైలెన్స్ పవర్. దీంతో మీ దగ్గర సైలెన్స్ శక్తి పెరుగుతుంది. కేవలం ఇదే కాదు, ఆత్మిక స్వరూపంలో స్థితి అయి ఒక్క బాబాతోనే బుద్ధియోగం జోడించాలి. దీంతో మనలో శక్తి వస్తుంది, కర్మేంద్రియాలన్నీ కంట్రోల్ అవుతాయి. వర్తమాన సమయంలో అన్నిటికంటే పెద్ద సమస్య కళ్ళు. ఇవి చాలా మోసగిస్తూ ఉంటాయి. కళ్ళ ద్వారానే చెడు దృష్టి అనేది ఉంటుంది. దైహిక దృష్టి ఉండటం వలన పాపాలు చేస్తున్నారు. అందుకనే బాబా మనకి 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దీంతో మన కళ్ళు పవిత్రంగా అవుతాయి. బాబా అంటున్నారు, మాయతో ఎంతో యుద్ధం జరుగుతూ ఉంటుంది, గెలుపు ఓటములు కూడా అవుతూ ఉంటాయి. కొందరు అంటూ ఉంటారు, మేము మొదట్లో బాగున్నాము, తర్వాత మధ్యలో ఆగిపోయాము, మరలా నడుస్తున్నాము. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? కొంతమందేమో దాటుతూ ఉంటారు, కొందరేమో ఆగిపోతారు, కొందరేమో మునిగిపోతూ ఉంటారు, కొందరేమో తేలుతూ ఉంటారు, కొందరు నడుస్తూ ఉంటారు. ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే యుద్ధం సమాప్తం అవుతుందో అప్పుడే మీరు కర్మాతీతిగా కాగలుగుతారు. వారి యొక్క యుద్ధం మొదలవుతుంది. అప్పుడు మన యొక్క యుద్ధం మాయతో ఎప్పుడైతే సమాప్తం అవుతుందో, మన కర్మాతీత స్థితి జరుగుతుందో, అప్పుడు అక్కడ యుద్ధం మొదలవుతుంది. అప్పటి వరకు నడుస్తూనే ఉంటాయి. అందుకనే బాబా అంటున్నారు, సైలెన్స్ పవర్. ఈ యొక్క శక్తిని మీరు పెంచుకోండి. దీంతోనే మాయపై విజయాన్ని పొందుతారు. నేనైతే అందరికీ నేర్పిస్తూ ఉన్నాను, భగవంతుడు ఎవరు ఉన్నారు? అతడు ఒక్కరే. ప్రపంచంలో వారికి విషయాలేమీ తెలియదు. శాస్త్రాల వాదులు భక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు. జ్ఞానం ఒక జ్ఞాన సాగరుడు శివబాబా దగ్గరే ఉంటాయి. అతడే జానన్హార్ ఉన్నారు. సృష్టి యొక్క ఆది మధ్యాంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు, ఈ సృష్టి డ్రామా రహస్యం. ఈ సృష్టి డ్రామాలో మీరు హీరో యాక్టర్స్ ఉన్నారు. ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు ఉన్నారు, డైరెక్టర్ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ ముక్తి యొక్క విషయం కాదు, భగవంతుడి దగ్గర జ్ఞానం ఉన్నది. ముక్తి యొక్క విషయం కాదు. సృష్టి మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. మరి మనమందరం పిల్లలం ఈ యొక్క మొట్టమొదటి జ్ఞానం యొక్క విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి. ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తూ ఉంటుంది, అప్పుడే మన యొక్క విజయులుగా అవుతాము. గీతా జ్ఞానం శ్రీకృష్ణుడు చెప్పారు అని అంటారు, కానీ అందరి యొక్క బుద్ధియోగం ఒకే ఒక పరమాత్ముడితో తెగిపోయింది. కృష్ణుడిని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇదేం మంచి విషయమే, కానీ చెడ్డది కాదు. కానీ దీంతో వికర్మలేమి వినాశనం జరగవు. వికర్మలు వినాశనం ఎప్పుడవుతాయంటే, ఎప్పుడైతే స్వయానికి ఆత్మ అనుకొని నిరాకార పరమాత్మని జ్ఞాపకం చేసినప్పుడు. ఇలా చింతన చేస్తూ ఉండండి. మనుషులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కలియుగ అంతిమంలో ఉన్నాము. ఇప్పుడు సత్యయుగంలో అయితే ఇలాంటివి కూడా ఉండవు. అక్కడ దేవీ దేవతల యొక్క రాజ్యం ఉంటుంది. ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఎవరికీ కూడా తెలియదు. ఇప్పుడు పరివర్తన అనేది జరుగుతుంది. బాబా అంటున్నారు, పిల్లలు, నేను అందరికీ కూడా సద్గతిని ఇస్తున్నాను. నేను క్రియేటర్ని ఉన్నాను. ఇప్పుడు మీరు మధ్యలో ఎందుకు ఎలా వస్తున్నారు? మధ్యలో సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. నేను మధ్యలో వచ్చి ఏం చేస్తాను? అంతిమంలోనే వస్తాను. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తాను. ఈ గుహ్యమైన రహస్యాలు బాబా
మనకు తెలియచేస్తున్నారు. పిల్లలు, ఎవరైతే భాగ్యవంతులైన పిల్లలు ఉంటారో వారి విషయాలనే అమల్లోకి తీసుకొస్తారు. బాబా చెప్పిన యోగం యొక్క రకరకాల విధి విధానాల్ని తమలో ఇముడ్చుకుంటూ ఉంటారు. ఏకాంతంలో కూర్చొని బాబాతో మాట్లాడుతూ ఉంటారు. మేము చాలా ప్రియాతిప్రియమైన బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేస్తున్నామో. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, బాబా మిమ్మల్ని జ్ఞాపకం చాలా చేస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ బాబా అయితే నమ్మరు. చార్ట్ తప్పకుండా రాయాలి, దాంతో అర్థమవుతుంది మీరు ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేస్తున్నారు అని. మా యోగం ఎందుకు జోడింపబడడం లేదు అని కారణాన్ని పరిశీలించాలి. కానీ జ్ఞానము మరియు యోగం అంటే బాబాతో సంబంధాన్ని జోడించటం. జ్ఞానమైతే సృష్టి ఆది మధ్యాంత రహస్యం. ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏమిటి, ఈ చింతన చేస్తూ ఉండాలి. బాబా మనకి చాలా మంచి బుద్ధిని ఇచ్చారు. తన చార్ట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. చార్ట్ పెట్టుకోవటంతో చాలా లాభం ఉంటుంది. ఎలా మనం స్మృతి యాత్ర పెంచుకుంటున్నాము. ఏకాంతంలోకి వెళ్ళండి, తోటలోకి వెళ్ళి కూర్చోండి. ఇలా మన లోపలికి వెళ్ళి బాబా యొక్క స్మృతిలో ఉండాలి. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. మన యొక్క స్మృతి చార్ట్ ఎలా పెంచుకుంటూ ఉండాలి. ఇందులో కూడా మీరు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. సైలెన్స్ పవర్ కూడా వచ్చేస్తుంది. దీంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటున్నారు, పిల్లలు మీరు చాలా సుఖవంతులుగా ఉండేవారు, చాలా సంపన్నంగా ఉండేవారు. స్వయం భగవంతుడు వచ్చారు మన ఆత్మలకు మొత్తం జ్ఞానాన్ని వినిపించటానికి. బాబా అన్నిటి విషయాలను గుర్తు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాజయోగం యొక్క అభ్యాసం చాలా చేయాలి. వరదానం ఉన్నది. తమ యొక్క నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సేవలో సఫలతను పొందాలి. ఏ విధంగా లౌకిక లేక అలౌకిక కార్యంలో సఫలతని పొందటానికి విశేషంగా కంట్రోలింగ్ పవర్, జడ్జిమెంట్ పవర్ యొక్క అవసరం ఉన్నది. అలాగే ఏ ఆత్మ అయినా మీ సంపర్కంలోకి వస్తే అప్పుడు వీరికి ఏ వస్తువు యొక్క అవసరం ఉన్నదా అని మొదట పరిశీలించాలి. నాడి ద్వారా వాటిని గుర్తించి వారి కోరిక అనుసారంగా తృప్తిపరచడం, మరి స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై అచంచల స్థితి యొక్క ప్రభావాన్ని కలిగించడం. ఈ రెండు శక్తులు సేవ యొక్క క్షేత్రంలో సఫలతామూర్తులుగా చేస్తాయి. స్లోగన్ ఉన్నది, సర్వశక్తివంతుని మీ తోడుగా చేసుకున్నట్లయితే మాయా కాగితపు పుల్లిలా అయిపోతుంది. కాబట్టి ఈరోజంతా కూడా సర్వశక్తివంతుడు బాబాని తోడుగా ఉంచుకొని అతని నుండి సర్వశక్తి కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి, నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి అని చింతన చేయాలి. ఇంకొకటి స్మృతి యాత్ర నేను ఎంతసేపు చేస్తున్నాను, నా బుద్ధి యోగం బాబాతో ఎంతవరకు ఉన్నది అని స్మృతి చార్ట్ పరిశీలించుకుంటూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.